హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? US 100 నాస్డాక్ 100 ఫ్యూచర్స్ క్రాష్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను ఫ్రెండ్స్. అదే జరిగింది. లెట్స్ గో ఫర్ ద చార్ట్స్. ఇది డైలీ చార్ట్ ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా నేను 2 days బ్యాక్ వీడియో చేశాను, ట్యూస్డే ఈ వీక్. సో యాక్చువల్గా ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది ఇక్కడ ఫ్రెండ్స్. ఇది అంతకుముందు కూడా ఇది ఇన్వర్టెడ్ హ్యామర్. సో ఇన్వర్టెడ్ హ్యామర్ బ్యాక్ టు బ్యాక్ ఫార్మేషన్ అయ్యేందుకు మార్కెట్ అని సబ్సిక్వెంట్ కింద వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. అదే జరిగింది ఫ్రెండ్స్. సో టెక్నికల్గా మనం ఏం జరిగింది అనేది క్లియర్గా వివరిస్తాను. ఇది ఫ్రెండ్స్ హవర్లీ చార్ట్ ఇది యాక్చువల్గా. సో ఈ ప్రైస్ అనేది ఇక్కడ ట్రేడ్ అవుతున్నప్పుడు, అంటే ఇక్కడ ట్రేడ్ అవుతున్న ట్యూస్డేనే మీకు వీడియో చేశాను ఫ్రెండ్స్. సో ఆ రోజు కానీ నెక్స్ట్ డే కానీ 1 or 2 daysలో ఫాలో అవుతాను ఎక్స్పెక్ట్ చేశాను. యాక్చువల్గా నిన్న నేను చెప్పిన 17,800 లెవెల్ ఫాలో అయింది ఫ్రెండ్స్. లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే 17,800 లెవెల్, 17,811 ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 10 or 20 పాయింట్స్ అనేది మనకి ఇగ్నోర్ చేయొచ్చు. సో ఇక్కడ క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే ఏం జరిగిందంటే, ఇది స్వింగ్ హై ఫ్రెండ్స్. స్వింగ్ హై ఏదైతే ఉందో ఈ హై అనేది బ్రేక్ చేయలేకపోయింది. అక్కడ నుంచి ఇక్కడ స్వింగ్లో ఉంది కదా, మరి స్వింగ్లో బ్రేక్ అయింది ఫ్రెండ్స్. మరి స్వింగ్ హై వెళ్ళడానికి ట్రై చేసింది, కానీ ఈ ప్రీవియస్ స్వింగ్ హై బ్రేక్ అవ్వలేదు ఫ్రెండ్స్. సో ఇది యాక్చువల్గా డౌన్ ట్రెండ్కి ఇండికేషన్ ఫ్రెండ్స్. సో మీకు మార్క్ చేస్తాను ఆరోలో ఇది ఫ్రెండ్స్. సో మార్కెట్ అనేది స్లోగా స్వింగ్ హై అనేది క్రియేట్ చేయలేకుండా ఫెయిల్ అవుతుంది ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా ఫ్రెష్ స్వింగ్లో క్రియేట్ చేసుకుంటూ వచ్చింది ఫ్రెండ్స్. సో అది క్లియర్ కట్ ఇండికేషన్. ఈవెన్ హవర్లీ చార్ట్ 4 hour చార్ట్ కూడా అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అనేది స్లోగా రేంజ్ మోడ్తో ఫాలో అయింది ఫ్రెండ్స్. ఇది డైలీ చార్ట్. సో నిన్న ఒక్కరోజే మార్కెట్ అనేది 1 second అండి, యారో రిమూవ్ చేస్తాను, క్లియర్గా ఉంటుంది. ఫ్రెండ్స్ 2 daysలో ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్ అనేది 17,811 రీచ్ అయింది ఫ్రెండ్స్. సో మార్కెట్ అనేది నిన్న కంప్లీట్గా ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అంటే అది కంప్లీట్గా సెల్లర్స్ కంట్రోల్ వచ్చేసింది. బియరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అంటారు ఇది. ఇది యాక్చువల్గా లాస్ట్ 3 days ప్రైస్ అనేది డామినేట్ చేసింది ఫ్రెండ్స్. సో మార్కెట్ అనేది ఎక్కడ క్లోజ్ అయింది గమనిస్తే, లో 17,811 టచ్ అయ్యి 17,829 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది ఈరోజు గ్రీన్ కలర్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఇది స్లైట్గా పుల్ బ్యాక్ అవుతుంది. సో ఇది అనేది జనరల్గా సేమ్ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా ప్రైస్ ఫాలో అవ్వచ్చు, స్లైట్గా పుల్ బ్యాక్ కూడా అవ్వచ్చు. ఇది లైట్గా పుల్ బ్యాక్ అవుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం 50% యాజ్ పర్ ఫిబొనాచి కాన్సెప్ట్ ప్రకారం మార్కెట్ అయితే 100% క్రాష్ అయిన తర్వాత బ్యాక్ టు 50% అనేది పుల్ బ్యాక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ జనరల్గా 30, 50 అప్ టు 70% ఫ్రెండ్స్. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం మ్యాక్సిమం 50 వరకు అవ్వచ్చు. అక్కడ నుంచి తిరిగి మార్కెట్ ఫాలో అవుతాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో సక్సెస్ఫుల్గా చెప్పినట్టు జరుగుతుంది. హ్యాపీ టు షేర్ యూ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రైస్ అనేది ఎక్కడ వెళ్తుందో గమనిస్తే మనం వీక్లీ చార్ట్కి వెళ్దాం ఫ్రెండ్స్. సో వీక్లీ చార్ట్ అనేది మనకి హ్యూజ్ సపోర్ట్ 70,322 ఉంది. ఆ నెక్స్ట్ సపోర్ట్ 60,765 ఉంది. సో 70,300 లెవెల్ అనేది సపోర్ట్ తీసుకోవచ్చని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇక్కడ వీక్లీ చార్ట్ గమనించండి, ఇది కంప్లీట్గా మీకు యారో మార్క్ చేస్తాను. సో ఇది కంప్లీట్గా ఒక స్ట్రైట్ లైన్ మాదిరి మార్కెట్ మూవ్మెంట్ అయింది ఫ్రెండ్స్. సో ఏదో టైంలో కంపల్సరీ పుల్ బ్యాక్ అవ్వాల్సిందే. కనీసం ఇక్కడ నుంచి 100% మూవ్మెంట్ చేసుకుంటే 30% అనేది 16,765 ఫ్రెండ్స్. ఇది ఆల్మోస్ట్ 20%. సో ఆల్మోస్ట్ ఇక్కడ కానీ మార్కెట్ కంపల్సరీగా క్లోజ్ అవ్వాలి ఫ్రెండ్స్. సో వీక్లీ క్యాండిల్ అనేది క్లోజ్ అయిన తర్వాత మార్కెట్ అనేది కంపల్సరీ అప్ ట్రెండ్ అవుతుంది. ఓవరాల్గా చూస్తే అప్ ట్రెండ్ ఫ్రెండ్స్, అందులో డౌటే లేదు. కానీ పుల్ బ్యాక్ అనేది అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో కమింగ్ డేస్లో నేను అనుకోవడం మార్కెట్ అనేది ఇక్కడ లో ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఇక్కడ మార్క్ చేస్తున్నాకండి, మీకు క్లియర్గా చెప్తాను. సో ఈ లెవెల్ ఫ్రెండ్స్ 70,695. ఎందుకు ఈ లెవెల్ అనుకుంటే, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ హై కూడా 70,695, ఈ క్యాండిల్ కూడా 70,695. సో ఆల్మోస్ట్ 690 లెవెల్స్ అనుకోండి. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 17,850 ఉంది కదా, అక్కడ నుంచి కమింగ్ డేస్లో ఎక్కువ రోజులు ఫ్రెండ్స్, మ్యాక్స్ 4-5 ట్రేడింగ్ సెషన్స్లోనే 70,695. అంటే ఇప్పుడున్న 850 నుంచి 695, ఆల్మోస్ట్ 150 పాయింట్ మార్కెట్ క్రాష్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రొవైడెడ్ ఈ టాప్ లెవెల్ ఏదైతే ఉందో 70,980 లెవెల్ అనేది క్రాస్ అవ్వకూడదు ఫ్రెండ్స్. ఆ లెవెల్ మెయింటైన్ ఉన్ని రోజుల వరకు మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో కంటిన్యూషన్ అవుతుంది. ఈ లెవెల్ టాప్ ఎవరైతే బ్రేక్ అవుతుందో అగైన్ బుల్స్ కంట్రోల్ వస్తుంది. సో ఇప్పుడున్న ఓవరాల్ సిచ్యువేషన్ చూస్తే నా ప్రెడిక్షన్ ప్రకారం మార్కెట్ అనేది
1 or 2 days కన్సాలిడేషన్ అవ్వచ్చు, లేకపోతే ఈ రోజు సబ్సిక్వెంట్ డేస్లో మార్కెట్ డౌన్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ప్రెడిక్షన్ అనేది ఎంత అని అడిగితే మీరు అవుట్ ఆఫ్ 100 90% ఆఫ్ ప్రాబిలిటీ మార్కెట్ డౌన్ ట్రెండ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో కంప్లీట్గా టెక్నికల్ అనాలిసిస్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఎటువంటి ఇండికేటర్ యూస్ చేయట్లేదు నేను, కేవలం క్యాండిల్ స్టిక్స్ ప్రైస్ యాక్షన్ బట్టి మీకు చెప్తున్నాను. ఇక్కడ ఓవరాల్గా మీకు ఓవరాల్గా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలంటే లాస్ట్ 2 days అనేది మార్కెట్ అనేది ఈ 2 క్యాండిల్స్ అనేది ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మేషన్ అయినాయి. దాని నుంచి ప్రైస్ క్రాష్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేసిన అదే జరిగింది. ఈ క్రాష్ అయిన క్యాండిల్ కూడా ఆల్మోస్ట్ ఒక బీరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఈ బీరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అనేది కమింగ్ డేస్లో ప్రైస్ అనేది ఇంకా డౌన్ ట్రెండ్ అవ్వడానికి ఒక ఇండికేషన్. సో దాన్ని బట్టి ఈ బీరిష్ ఎన్గల్ఫింగ్ ఏదైతే హై ఉందో అది కంప్లీట్గా సెల్ అనేది అక్కడ నుంచి ఫ్రీ ఫాల్ అయింది. ఈ లెవెల్ అనేది దాటకుండా ఉన్నంత వరకు మార్కెట్ అనేది డౌన్ ఫాల్ అనేది కన్ఫర్మ్ ఫ్రెండ్స్. సో కమింగ్ డేస్లో నేను చెప్పిన లెవెల్ 7,695 అనేది 695 చేసాపు 1 + 10-20 పాయింట్స్ ఇగ్నోర్ చేయొచ్చు. సో ఈ లెవెల్కి అనేది అరౌండ్ 70,700 లెవెల్ ఫ్రెండ్స్. ఈ లెవెల్ గ్యారెంటీ వస్తున్న ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్. లెట్స్ సీ ఫ్రెండ్ కమింగ్ డేస్లో మార్కెట్ నేను చెప్పిన మీకు వస్తుందా రాదనేది కమింగ్ వీడియోస్లో ప్రైస్ మూమెంట్ మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.